ఇక ఎండిన పంటలు పరిశీలించి నష్టపోయిన రైతులకు భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. ఏదైతే ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పర్యటించనున్నారు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అయితే గతంలో నల్గొండ జిల్లాలో పర్యటించి అక్కడ రైతాంగానికి ధైర్యాన్ని చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేశారు. తక్షణమే ఎవరైతే ఎండిపోయిన పంటలు ఉన్నాయో వారందరికీ కూడా రైతాంగానికి ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి వల్ల నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా కరీంనగర్ జిల్లా మగ్దుంపూర్ గ్రామానికి వెళ్తారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించి ఆ రైతాంగానికి అంతా ధైర్యం చెప్తారు. అక్కడ నుండి నేరుగా బోయిన్పల్లికి చేరుకుంటా మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగ్ల కమలాకర్ నివాసాన్ని చేరుకుని అక్కడ లంచ్ చేసి అనంతరం నేరుగా బోయిన్పల్లి మండలానికి వెళ్తారు. బోయిన్పల్లి మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. ఆ ఎండిపోయిన పంటలతో పాటు అక్కడే మిడ్మానేర్ సంబంధించి గత సంవత్సరం ఏ విధంగా నీళ్లతో ఉందో ఇవాళ పూర్తిగా నెర్రలు బారిన పరిస్థితి మిడ్మానేర్ పరిస్థితి వల్ల నెర్రలు బారిన మిడ్మానేర్ ను పరిశీలించి అనంతరం నేరుగా సిరిసిల్ల తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇదంతా కూడా రైతులకు ఒక భరోసానిచ్చేందుకు, రైతులకు ఒక ధైర్యాన్ని ఇచ్చేందుకు ఇవాళ బీఆర్ఎస్ అధినేత పోర్బాట పట్టారు. రైతు పోర్బాటలో భాగంగా రైతాంగానికి ఒక మెసేజ్ అయితే ఇవ్వనున్నారు. ఇప్పటికే యావత్ తెలంగాణ రైతాంగం కొట్టుమిట్టాడుతున్నారు, సమస్యల వడిలో చిక్కుకున్నారు. వారంతా కూడా ఎండిపోయిన పంటల నేపథ్యంలో ఇటు సకాలంలో నీరు నిర్వక ప్రభుత్వం నీటి విడుదల చేయకుండా కరెంటు రాక పూర్తిగా లక్షల ఎకరాల్లో ఇలా తెలంగాణ వ్యాప్తంగా కూడా పంటలు ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో యావత్ తెలంగాణ రైతాంగానికి ఒక ధైర్యాన్ని ఇచ్చేందుకు, ఒక మనస్థైర్యాన్ని ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత నడుం బిగించారు. అందులో భాగంగా ఇవాళ రెండో విడతగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించి అక్కడ ఉన్న రైతాంగం ఎండిపోయిన పంటలను పరిశీలించి వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చేందుకు మరి కాసేపట్లో బయలుదేరున్నారు. అంతేకాకుండా ఇవాళ ఒక ముఖ్యమైన ప్రకటన కూడా చేయనున్నట్లు మనకు సమాచారం అందుతుంది. సిరిసిల్ల తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో ఒక కీలకమైన ప్రకటన చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ ఎంత మేరకు పంట నష్టపోయింది, ఆయా జిల్లాలకు సంబంధించి ఎండిపోయిన పంటల జాబితాను కూడా ఇవాళ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఎంతమంది ఇవాళ పంటలు ఎండిపోయి కావచ్చు, సకాలంలో కరెంటు అందక, నీరు లేక, సాగునీరు లేక ఇవాళ లక్షలాది ఎకరాలు ఎండిపోయి రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అప్పులకు మనస్తాపన చెంది చాలా మంది దాదాపు 2,200 పైచులకు మంది రైతాంగం ఇవాళ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో యావత్ తెలంగాణ రైతాంగానికి ఒక ధైర్యాన్ని ఇవ్వనున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా అయితే నీళ్లున్నాయి, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం 3 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు కూడా సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఇవ్వకుండా రాష్ట్ర రైతాంగం పంటలు ఎండిపోయే విధంగా చేసిన కాంగ్రెస్ వైఖరిని వల్ల ప్రజల్లోనే ఎండగట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఇప్పటికే యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా, రైతాంగం అంతా కూడా కేసీఆర్ వైపు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేయనున్నారు, ఇప్పటికే రైతులకు భరోసా ఇచ్చారు. మరింత భరోసా ఇచ్చేందుకు కావచ్చు, ఇటు ఆర్థికంగా చితికిపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకునేలా డిమాండ్ చేయనున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టరేట్లకు సంబంధించి కూడా కలెక్టర్లకు వినతి పత్రాలు కూడా సమర్పించారు. ఎండిపోయిన పంటలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి, ఆ రైతాంగానికి అండగా ఉండాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ కరీంనగర్ జిల్లాకు సంబంధించి పర్యటన మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. శోభన్. రైట్ లివిల్, థ్యాంక్ యూ.
రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధినేత మరోసారి పొలం బాట పడుతున్నారు. ఎండిన పంటల పరిశీలనకు రెండో విడత రైతుల పొలాల వద్దకు బయలుదేరుతున్నారు. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. పొలాల వద్దే రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. రైతన్నకు ధైర్యాన్ని ఇవ్వడం, ప్రభుత్వాన్ని మేల్కొల్పడమే లక్ష్యంగా కేసీఆర్ పర్యటన కొనసాగనుంది.